రైట్. ఐఏఎస్లను పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులను ఉన్నత స్థానాల్లో ఉంచారన్నది మరో ఆరోపణ. ఐఏఎస్లను వదిలిపెట్టి ప్రైవేట్ వాళ్ళని ఎవరికి ఇచ్చినామండి? కొన్ని ఉదాహరణలు చెప్తే ఇదంతా కూడా ఏంటంటే బట్టగాల్చి మీద వేయడం. ఇప్పుడు ప్రభుత్వంలో మేమున్నప్పుడు చాలామంది అడ్వైజర్లను పెట్టుకున్నారని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎంతమంది అడ్వైజర్లను పెట్టుకుంది? మాకంటే ఎక్కువ మందిని పెట్టుకున్నది. ప్రభుత్వంలో అవసరాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాధికారం మేరకు డెఫినెట్గా కొంతమందిని నియమించుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు నియమిస్తాం. ఎవరు ప్రైవేట్ వాళ్ళని పెట్టాం? మేము ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టలేదు. ఐఏఎస్ అధికారులను ఎక్కడైనా సాంకేతిక నిపుణులు సరైనటువంటి రీతిలో అందుబాటులో లేకుంటే ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక నిపుణులకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచించవచ్చు. కానీ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అనేది గత ప్రభుత్వంలో లేదు, ఉండేటువంటి అవకాశమే లేదు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వం ఎందుకు పెడుతుంది? పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలు, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి ఏదో పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్టు ఎన్నికల్లో గెలవాలంటే ఒక 1000 అబద్ధాలు ఆడి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో ఇలా ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీగా రుణమాఫీ అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులు చేస్తామన్నారు, 100 రోజుల్లో చేయలేదు. మళ్ళీ డేట్లు మారుస్తూ మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. అందులో కూడా 1,00,000 కండిషన్లు పెట్టి మొత్తంగా కూడా ఒక 40-50% తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మాపై చేసినటువంటి దుష్ప్రచారం తప్ప ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారాలతో ఎక్కడ కూడా ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఎదురుదాడి, మా మీద దుష్ప్రచారం, అబద్ధాలు తప్ప ఇంకొకటి కాదు.